ఆమెకు స్తోత్రము. ఈరోజు 21వ కీర్తన నుంచి కొన్ని వాక్యాలు చదువుకుని ధ్యానించుకునే கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இன்றைக்கு 21வது சங்கீதம் சில வசனங்களை நாம் வாசித்து ధ్యానిக்க இருக்கிறோம். మీ దగ్గర బైబిల్ ఉంటే తిప్పుకోండి. కీర్తనలు 21వ కీర్తన. வேத புஸ்தகம் இருந்தால் உங்களுடைய புஸ்தகத்தை 21வது அதிகாరం సంగీతத்தின் ప్రక్కமாக తిరిపి కొల్లుంగ. మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయమైన రహస్యము మరుగైందన్నమాట. சில வசனங்களை நாம் வாசித்து வரும்போது 21வது சங்கீதத்தில் சில ஆவிக்குரிய ரகசியங்கள் இந்த இடத்தில் அடங்கியிருக்கிறது. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగును. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాయబడిన వాక్యంలో ముఖ్యంగా మనం ఏం చూడబోతున్నామంటే ఈ 4వ వాక్యము, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయు నీవు దయచేస్తున్నావు. ఈ వాక్యాన్ని మనం ఈరోజు మన தியானம் கொரக்கை తీసుకుందాం. இந்த ஒரு வசனத்தை சங்கீதம் 21வது அதிகாரம் 4வது வசனத்தை நம்மளுடைய தியானத்துக்காக எடுத்துக்கொள்ளும். அவர் உம்மிடத்தில் ஆயுசை கேட்டார், நீர் அவருக்கு என்றாயு కాలமும் దీర్ఘాయుస్సుం అళితీర్. ఓకే, మొట్టమొదటిగా మనము గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకు సత్యము తెలియకపోవడం వల్ల అనేక దేవుని ఆశీర్వాదాలను, దేవుడిచ్చిన మహిమ கரమైన కార్యాలను మనము அனுபவிச்சలేకపోతున్నాము. முதலாவது நாம் தெரிந்து கொள்ள வேண்டியது, தேவனுடைய வசனத்தில் இருக்கிற சத்தியத்தை அறியாமல் இருக்கிற காரணமாக நாம் అనేక కార్యங்களை இழந்து கொண்டிருக்கிறோம். హోషేయ ప్రవక్త గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించుచున్నారు. అదే దేవుని వాక్యంలో రాయబడింది. హోషేయ தீர்க்கதரிசன புஸ்தகம் 4வது அதிகாரம் 6வது வசனம் எப்படி சொல்லுகிறது, என்னுடைய ஜனங்கள் ஞானத்தின் குறைவினால அழிந்து போகிறார்கள். ఇగ్నోరెన్స్ స్కిల్స్, జ్ఞానము లేకుండా తెలుసుకోకుండా ఉండడం వల్ల బహు గొప్ప ఆపద ఉందని దేవుని వాక్యము చెప్తుంది. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, அறியாமை ஒரு மனிதனை கொன்றுவிடும். அறியாம இருக்கிறதுனால அவன் దేవునుடைய ఆశీర్వాదங்களை பெற முடியாது. ఇంకొక స్థలములో సొలొమోను సామెతల్లో ఇలా చెప్పాడు, ఎక్కడ మంచి ఆలోచన ఉండదో అక్కడ ప్రజలు పడిపోతారంట. மற்றொரு ஸ்தலத்தில் நீதிமொழிகள்ல சாலமோன் சொன்னார், ஆலோசனை இல்லாத இடத்தில் ஜனங்கள் விழுந்து போவார்கள். In the midst of many counselors there is safety, but where there is no counsel people fall. అనేక ఆలోచనలు చెప్పేవాళ్ళు, మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉంటే ఎంతో మంచిదంట. మనకు అది వచ్చి ఒక రక్షణ. అలా లేకుండా, ఎవరు లేకుండా ఉంటే, ఆలోచన చెప్పేవాళ్ళు లేకుండా ఉంటే, మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు లేకుండా ఉంటే ఆ స్థలంలో ఉన్న ప్రజలు పడిపోతారు. நன்றாக நல்ல ஆலோசனைகள் சொல்லுகிறவர்கள் நம்மை சுற்றிலும் அநேகர் இருக்கும்போது அது நமக்கு ஒரு பலன். ஆலோசனை இல்லாத இடத்தில் జనంగల్ విழுந்து పోవాர்கள். గొప్ప గొప్ప నాయకులను చూడండి, గొప్ప గొప్ప సేవకులను చూడండి, వాళ్ళ చుట్టూ మంచి ఆలోచనలు చెప్పే
ஆலோசனைలు చెప్పే వాళ్ళు ఉంటారన్నమాట. பெரிய பெரிய லீடர்ஸ பார்க்கும்போது, பெரிய ஊழியக்காரங்கள பார்க்கும்போது, அவங்களை சுற்றிலும் நெறைய ఆలోచన சொல்லுகிறவங்க இருப்பாங்க. ఉదాహరణకు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దే వాళ్ళు చుట్టూ ఉంటారు. నువ్వు చేయడం ఇది మంచిది కాదు అని చెప్తే తగ్గింపుతో ఆ మాటలను తీసుకునే మనస్తత్వం వాళ్ళలో ఉండాలి. அவர்களை சுற்றிலும் இருக்கிறவர்கள் இவர்கள் ஏதாவது தவறு செய்யும் போது அந்த தவறை சுட்டி காட்டும் போது அதை ஏற்றுக்கொள்ள வேண்டும். నేను ఒక్కడినే అండి. నేనే నిర్ణయం తీసుకుంటాను. ఎవరు చెప్పిన మాట నేను వినను. నాకే అన్ని తెలుసు అనుకునే వాళ్ళు త్వరగా పడిపోతారు. ఎందుకంటే మన ఆలోచన మనకన్నీ తెలిసేది కాదు. మనము చూసేది ఒకటే వైపు చూస్తాం. మన పక్కన ఉన్నోళ్ళు ముందు, వెనక, పైగా ఉన్న అన్ని కోణాల్లో ఒక విషయాన్ని చూస్తూ ఉంటారు. நான் ஒருத்தனே முடிவெடுப்பேன். எனக்கே எல்லாமே தெரியும். நான் நினைக்கிறது தான் சரியானது என்று நினைத்தால் பெரிய ஆபத்து. நம்மை சுற்றிலும் இருக்கிறவர்கள் நாம் பார்க்கிற ஒரு కోణத்தை பார்ப்போம். அவங்க పల కోణத்தை பார்ப்பார்கள். మొన్న ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని వింత కలిగించే ఒక విషయాన్ని చదివాను. ఏంటంటే మన ముఖాన్ని మనమే ఇంతవరకు చూడలేదంట. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన ఫేస్ ని మనమే నేరుగా ఒక్కసారి కూడా మన జీవితంలో చూసింది లేదు. అద్దంలో చూస్తే తప్ప. ஒரு 4 நாளுக்கு முன்பாக ஒரு புத்தகத்தை வாசித்துக் கொண்டிருக்கும்போது, அதுல ஒரு ஆச்சரியமான காரியம், என்னை சிந்திக்க வைத்த காரியம் என்னவென்று நீங்க கேட்டால், நம்மளுடைய முகத்தை நாம் இதுவரைக்கும் பார்க்கவே இல்லை. அதை கண்ணாடியில் தான் பார்க்கிறோம். కానీ ఇతరులైతే మన ఫేస్ ని, మన ముఖాన్ని చూసి మనలో ఏది లోటు ఉంది, ఎక్కడ ఏదన్నా ఉందా అని చెప్పగలరు వాళ్ళు. అద్దము లేకుండానే ఇతరులు బాగా ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఉంటే మనలో ఉన్న లోపాలను వాళ్ళు ఈజీగా చెప్పగలరు. మనం చూసి తెలుసుకోవడానికంటే ఇతరులు చూస్తే వాళ్ళకు చాలా బాగా அர்த்தமవుతుంది. நம்மளுடைய குறைகள் நல்லவிட்டால் நம்மளுடைய முகத்தில் ஏதாவது அழுக்கு இருந்தால் அது நமக்கு தெரியாது. கண்ணாடியில பார்க்கணும். ஆனா ఎదురాக இருக்கிற ఆள் பார்த்து சொல்ல முடியும். ఆలోచనలు చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉండాలి. జ్ఞానోపదేశము చేసేవాళ్ళు మన చుట్టూ ఉండాలి. అందుకే దేవుడు సేవకులను ఉంచాడు. ఆ కారణం బట్టే కుటుంబంలో తల్లి, తండ్రి, మరి సహోదరులు, స్నేహితులు అని అనేకులు సమాజంలో దేవుడు ఎందుకు ఉంచాడండి? వాళ్ళ అవసరం ఉంది గనుక దేవుడు వీళ్ళను పెట్టాడు. లేకపోతే మనల్ని ఒంటరిగా పెట్టేసేవాడు. నేనే నీతో ఉన్నాను, పరిశుద్ధాత్మని మనతో ఉన్నాడు. కానీ దాంతో పాటు ఇతర ప్రజలను కూడా మనకి ఇచ్చారు. కొన్నిసార్లు అన్యులు చెప్పే మాటల వల్ల కూడా మనకు జ్ఞానం కలుగుతుంది కదా. ஆண்டவர் பாருங்க, நம்மை தனிமையா விடாம ஒரு குடும்பத்தை வைத்திருக்கிறார். கணவன், மனைவி, பிள்ளைகள், கூட பிறந்த சகோதரன், சகோதரி, சபையோர், ஊழியக்காரர்கள் என்று அநேகரை வைத்திருக்கிறார். ஏன்? நம்மை సత్యத்தில் நடத்தும்படியாக, ఆలోచనలు சொல்லும்படியாக. మోషే గొప్ప నాయకుడండి, మనందరికి తెలుసు. ఆయన నడిపించిన ప్రజలు ఎంత సంఖ్య తెలుసా మీకు? 20 లక్షల పురుషులు, దాంతో పాటు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఉండొచ్చు అని வேத పండితులు చెప్తున్నారు. மோசே ஒரு நாயகன். அவர் நடத்தின ஜனம் 20 40 லட்சம் பேருக்கு அதிகமான ఆட்களை அவர் நடத்தி கொண்டு வந்தார். అంత గొప్ప నాయకత్వంలో ఉన్న ఒక వ్యక్తి, దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దేవుని ఆలోచనను పొందుకున్న వ్యక్తి ఒకానొకప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటే తన ఫాదర్ ఇన్ లా, మామయ్య వచ్చి ఏం చేశారంటే చెప్పాడు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇలా చేయొద్దు. ఆయన పేరు జత్రో. ఆయన చెప్పాడు, యత్రో నువ్వు ఇలా చేయకు, ఒక పని చేయి, నా ఆలోచన విను. అందరినీ నువ్వు తీరుస్తుంటే నీకు సమయం చాలదు, నువ్వు చాలా కష్టపడతావు. 50 మంది పైగా ఒక నాయకుడిని, 100 మంది పైగా ఒక నాయకుడిని, 1000 మందికి ఒక నాయకుడిని, మరి అక్కడ ఉన్న 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక నాయకుడిని నియమించు. వాళ్ళ వల్ల కాకపోతే ఆ తరువాత నీ దగ్గరికి ఈ సమస్య రావాలి, నువ్వు వేరే కారణం మీద నీ యొక్క గమనాన్ని ఉంచాలని కూడా చెప్పాడు. மோசே அவ்வளவு பெரிய ஒரு நாயகனாக இருந்தும் எல்லா மனிதர்களையும் அவரே நியாயம் தீர்த்து கொண்டிருந்தார். அதை பார்த்து அவருடைய மாமனார் எத்ரோ சொன்னாரு, மோசே இப்படி பண்ணா உன்னுடைய
பலன் போய்விடும், நீ ஒரு காரியம் செய். 50 பேருக்கு ஒரு தலைவன், 100 பேருக்கு ஒரு தலைவன், 1000க்கு ஒரு தலைவன், 10,000க்கு ஒரு தலைவன், ஒரு கோத்திரத்துக்கு 12 கோத்திரத்துக்கு 12 தலைவர்களை நீ வை. அவர்களால எந்த விஷயத்தை செய்ய முடியலையோ அந்த கடினமான விஷயங்கள் உன்னிடத்துல வர வேண்டுமே தவிர சாதாரணமான விஷயத்தை அவங்களே சொல்லி తీర్కணும். అప్పుడు మోషే ఏంది ఈయన ఇలా చెప్తున్నాడు అని ఆలోచించకుండా ఆయన కూడా గమనించాడు, ఇది మంచి మాటే కదా అనేసి దాన్ని అమలు పరుచుకున్నాడు. ఆ తర్వాత అక్కడక్కడ వాళ్ళలోనే తీర్పు ఇవ్వడము, ఈయన వేరే కార్యాలు చేయడానికి కూడా ఎంతో సహాయపడింది. மோசே அவ்வளோ பெரிய மனிதனாக இருந்தாலும் அவர் என்ன சொல்றது, நான் என்ன செய்யறது என்று நினைக்காம அவங்களுடைய மாமனார் சொன்ன காரியத்தை இவர் வழக்கத்தில் கொண்டு வந்து మత కార్యங்களை గమనిక ఆరంభిస్తారు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన ఒక వ్యక్తి కూడా ఇతర మనుషుల ద్వారా దేవుడు మాట్లాడే కార్యాలను కూడా వినిపించుకోవాలన్న ఒక సత్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ஆண்டவரே நேரடியாக முகமுகமாக நம்மளோடு பேசினாலும் சில சந்தர்ப்பங்களில் மற்றவர்கள் சொல்லுகிற ఆలోచనகள் நமக்கு மிகவும் அவசியம். ఆలోచన లేని స్థలంలో, జ్ఞానము లేని స్థలంలో, మనకు మంచి మాటలు లేని స్థలంలో ప్రజలు పడిపోతారు. ఈ వాక్యంలో ఉన్న విషయాన్ని మనము సంపూర్ణంగా తెలుసుకోకపోయిన ఎడల మనము పడిపోవడం అనేది జరుగుతుంది. இந்த வார்த்தையில் இருக்கிற ஞானத்தின் వార్తகளை நாம் அறிந்து கொள்ளாதனால అழிந்து పోగురు. దేవుడే చెప్తున్నాడు, నా ప్రజలు హోషియా 4:6లో జ్ఞానము లేకుండా వాళ్ళు నశించిపోతున్నారు. என்னுடைய జనங்கள் జ్ఞానం ఇల్లాமல் அவர்கள் అழிந்து పోகிறாరు. ఈ రోజు వాక్యం నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు పొడుగైన ఆయుష్కాలాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ஆண்டவர் எல்லோருக்கும் நீண்டிய ஆயுஷ் நாட்களை கொடுக்கணும் என்று அவர் విరుంబుகிறார். కీర్తనలో 91లో కూడా అట్ట ఉంది, పొడుగైన ఆయుష్కాలాన్ని మీకు ఇచ్చి మీ ఆత్మను తృప్తిపరచును దేవుడు అనేసి వాక్యం. சங்கீதம் 91లో கூட இருக்கிறது, நீண்டிய ஆயுஷ் நாட்களால உன்னை அவர் திருப்திப்படுத்தி உன் ஆத்மாவை திருப்திப்படுத்தி நடத்துவார். முதலாவது நாம் దేవునిడத்துல இந்த ఆయుష్ కాలத்தை విరుంబ வேண்டும். మొట్టమొదటిగా మనం వచ్చి దేవుని దగ్గర ఏం చేయాలంటే మనము కోరుకోవాలండి. నాకు మంచి ఆయుష్ కాలం కావాలి అని కోరుకోవాలి. ఈ కీర్తనలో 21:4 చూసినట్లా ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, ఎవరు అడిగారు? ఈ వ్యక్తి దావీదు అడుగుతున్నాడు. ఆయుష్ నిమ్మని ఎవరి దగ్గర అడుగుతా అన్నాడు? ఒక మనిషి దేవుని దగ్గరే అడగగలడు. దేవుడే ఒక వ్యక్తికి ఆయుష్ కాలాన్ని నియమించువాడు. ஒரு மனிதன் யாரிடத்துல கேட்டாங்க ஆயுஷ் காலத்தை எனக்கு கொடுங்கள் என்று சொல்லி? ஒரு மனிதன் தேவனிடத்தில் தான் கேட்டான். தேவன் தான் ஒரு మనుషునుடைய వయதை குறிக்கிறவர். ఈ ప్రపంచంలో మనం ఎంత కాలం ఉండాలంటే దేవుని నిర్ణయము అనేది ఉంటుంది. இந்த உலகத்தில் நாம் எத்தனை ஆண்டு இருக்க வேண்டும் என்றால் அது தேவனுடைய నిర్ణయం, నిశ్చయமான నిర్ణయం இருக்கிறது. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయుష్కాలం అని ఆయన అతన్ని అడుగుతున్నాడు, వరం అడుగుతున్నాడు. இவர் இந்த இடத்தில் தனக்கு வாழ்கிற ఆయుష్ కాలத்தை கொடுக்க வேண்டும் என்று వరத்தை కేటారు. నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. அவன் இவரிடத்துல தேவனிடத்துல கேட்கும்போது அவர் அவனுக்கு அந்த ஆயுஷ் நாட்களை கொடுத்து நீண்டிய காலமாக தீர்க்க காலத்தை கொடுத்து கிருபை காண்பிக்கிறார் என்று వచనం சொல்லுகிறது. మొట్టమొదటిగా మీరు కోరుకుంటున్నారా? మనం కోరుకోవాలి. మనం ఇష్టపడకపోతే దేవుడు దీన్ని కూడా బలవంతం చేసి தனந்தொடு தானு இச்சேசாடு. நாம் விரும்பாவிட்டால் தேவன் எதையுமே நம்மை பலவந்தம் பண்ணி நீ கட்டாயமா இதை எடுத்துக்கொள்ள வேண்டும் என்று கொடுக்கவே மாட்டார். యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఇలా ఉందండి, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ and be obedient and obey, then you will eat the good of the land. நீங்கள் கீழ்ப்பட்டு విரும்பினால் நீங்கள் నన్మయాన కార్యத்தை పుసిపీర్గల్. మీరు లోబడి కోరుకున్న ఎడల మీకు మంచి కార్యాన్ని, ఆ స్థలములో ఉన్న మంచి కార్యాన్ని ఇస్తాడు. యెషయా
ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చూడొచ్చు. యెషయా 1:19 చదువుదాం ఆ వాక్యాన్ని. యెషయా 1వ అధ్యాయము 19వ వాక్యం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. நீங்கள் விரும்பி என்னுடைய வார்த்தைக்கு கீழ்ப்பட்டீர்கள் என்றால் அந்த தேசத்தின் నన్మయాన కార్యங்களை நீங்கள் పుసిపీர்கள். ఈ వాక్యాన్ని మనం బాగా గమనిస్తే 2 భాగాలు ఉన్నాయి. இந்த வார்த்தையை நாம் கவனிக்கும் போது 2 కార్యங்கள் இருக்குது. మొట్టమొదటిగా మనం సమ్మతించాలి, మనం కోరుకోవాలి. ఓకే, ఫస్ట్ we should be willing. మీరు సమ్మతించి நாம் விரும்ப வேண்டும். రెండవది, నా మాట వినిన ఎడల, దేవుని మాటకు చెవియొగ్గి విని లోబడిన ఎడల, సమ్మతించి లోబడిన ఎడల, వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. நீங்கள் விரும்பி என் வார்த்தையை செவிசாய்த்து கீழ்ப்படிவீர்கள் என்றால் பூமியில் இருக்கிற, దేశத்தில் இருக்கிற నన్మయాన కార్యத்தை நீங்கள் పుసిపీர்கள். ఈ 2 భాగాల్లో ఏదైనా ఒకటి కూడా మనము వదిలేస్తే దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోలేము. இந்த வார்த்தையில் இருக்கிற 2 பாகத்தில் ஏதாவது ஒரு பாகத்தை கூட நாம் பரிபூர்ணமாக செய்து முடிக்காவிட்டால் ஆண்டவருடைய முழுமையான ఆశీర్వాదాన్ని పెట్టుకొల్ల முடியாது. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, దేవుని నిండు ఆశీర్వాదం వేరు, అప్పుడప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు. ஆண்டவர் சில நேரங்களில் கொடுக்கிற ஆசீர்வாதம் அது வித்தியாசம், அவருடைய முழுமையான ఆశీర్వాదం என்பது విత్యాసం. దేవుని నిండు ఆశీర్వాదాలను పొందుకోవడానికి మొట్టమొదటిగా మనము సమ్మతించి, we must will, మనము కోరుకోవాలి, దాన్ని ఎదురు చూడాలి. ஆண்டவருடைய ஆசீர்வாதத்தை பெற முதலாவது நாம் விரும்பி அதை ఎదుర్పార్க்க வேண்டும். రెండవది, దేవుని వాక్యంలో చెప్పిన సత్యాన్ని మనము చెవియొగ్గి ఆ సత్యానికి లోబడాలి. రెండవది, ஆண்டவருடைய సత్యத்தை நாம் தெரிந்து கொண்டு அந்த సత్యத்துக்கு కీழ்పడియ வேண்டும். ఈ రోజు మనం బైబిల్ పుస్తకాన్ని చదువుకోకపోతే దేవుడిచ్చిన సత్యాన్ని ఎలా గ్రహిస్తాము? ஆண்டவர் கொடுத்த இந்த வேதத்தை நாம் வாசிக்காவிட்டால் இந்த సత్యத்தை எப்படி அறிந்து கொள்வோம்? నా అనుభవం నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక క్రైస్తవురాలు ఆత్మీయమైన జీవితంలో బలహీనతలో వెళ్ళిపోతున్నారంటే 2 కారణాలు ఉంటుంది. ఒకటి, ప్రార్థన చేసుకోవడం లేదు. 2, వాక్యం చదువుకొని ధ్యానించుకోవడం లేదు. ఇది 2 అండి. ఈ 2 రెక్కల్లో ఏదో ఒక రెక్క కూడా తగిలితే, దెబ్బతీస్తే ఆ పక్షి ఎగరలేదు. என்னுடைய அனுபவத்தில் நான் புரிந்து கொண்டது என்னவென்றால், ஒரு கிறிஸ்தவன், ஒரு கிறிஸ்தவள் அவங்களுடைய வாழ்க்கையில பலவீனமாக ஆவிக்குரிய வாழ்க்கையில் இருக்கிறாங்க என்றால், ஒன்று, ஜெபிப்பது குறைந்து போனது, இல்லாவிட்டால் வேத வாசனம் தியானித்து வாசிப்பது குறைந்து போனது. இது 2 சிறகு போல இருக்குது. ஒரு சிறகு கூட அடிபட்டால் அந்த పరవయానది పరక முடியாது పోల ఇవங்களுடைய வாழ்க்கையிலும் పరక முடியாது. ఈ రోజు ఒకవేళ మీరు కూడా అతిశయిస్తూ ఉండొచ్చు, ఎందుకు నేను బలహీనురాలుగా ఉన్నాను, ఎందుకు నేను బలం లేని వానిగా ఉన్నాను, ఒకప్పట్లో నేను బాగున్నాను, ఇప్పుడు ఎందుకు లేదంటే ఇవే అండి కారణము. బేసిక్ ప్రార్థన తగ్గిపోయింది, ప్రార్థన చేసుకోవడం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు. ఇవి 2 మీరు ఒక 10 రోజులు చేసి చూడండి, 11వ రోజు మీ ఆత్మీయమైన జీవితం ఎంత బలంగా ఉంటుందో. శోధనలు కలిగినప్పుడు దాన్ని జయించే శక్తి అప్పుడే కలుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం అనే ఆహారాన్ని తీసుకుంటే తప్ప ఆత్మలో బలం ఎలా కలుగుతుంది? ఆహారం తీసుకోకపోతే అపవాది వచ్చి పోరాడుతుంటే, బలహీనుడుగా ఉంటే ఖచ్చితంగా పడిపోవాల్సిందే. అక్కడ విజయం మనకు కలుగదు. நாம் இந்த வார்த்தை என்கிற வசனத்தை புசிக்க வேண்டும். இது ஆவிக்குரிய மனிதனுக்கு வேண்டிய ஆகாரம். ஆவிக்குரிய மனிதனுக்கு வேண்டிய ஆகாரத்தை கொடுக்காமல் பிசாசு போராடும் போது నిశ్చయமாக நமக்கு తోల్వి நடக்கும். మనం ఎప్పుడు కూడా సాతాను చేత ఓడిపోవాలని దేవుని చిత్తం కాదు. సాతాన్ని యేసుక్రీస్తు జయించాడు. 2000 సంవత్సరం క్రిందట శిలువలో వాని తలను ఆయన నాశనం చేసి ఆ విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయం మన విజయం అన్నమాట.
ஆண்டவராக இயேசு கிறிஸ்து 2000 வருஷத்துக்கு முன்பாக பிசாசின் தலையை நசுக்கி அவர் எடுத்த அந்த வெற்றி நம்மளுடைய వెற்றி. మనము యేసుక్రీస్తుము ఏకమయ్యాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోతుంటే మనం కూడా ఆయనతో పాటు కొట్టబడ్డామని రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. మన ప్రాచీన స్వభావము అదాము స్వభావము క్రీస్తు యేసుతో కూడా సిలువలో కొట్టబడెను. మనము యేసుక్రీస్తుతో பாப்பாనికి சிலுவையில மரணிச்சாமனு கூட தேவன் வாக்கியம் செபுతుంది. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது ரோமர் 6ஆம் அதிகாரத்தில் நாம் கர்த்தராகி இயேசு கிறிஸ்துவோட సిలువైల 2000 வருஷத்துக்கு முன்பாக అరేయపడ్డాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం విశ్వసించాలి. నేను కొట్టబడ్డాను. 2000 సంవత్సరం కిందటనే నేను యేసుక్రీస్తుతో కొట్టబడ్డాను. నేను మరణించాను. మరణించిన వాడు పాపమును జయించును. పాపం నుంచి విముక్తి ఎవరు పొందుకుంటారంటే మరణించిన వాడే పొందుకుంటాడే తప్ప సజీవముగా ఉన్నవాడు పాపాన్ని ఎదురించలేడు, జయించలేడు అనే వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు పాపం నుంచి విడుదల రావాలనుకుంటున్నారా? మరణిస్తే తప్ప రాదు. ఈ మరణం ఎక్కడ కలగాలి? మనలో ఉన్న ప్రాచీన స్వభావము శిలువ మీద యేసు మరణము దేవుడు ఆ ప్రాచీన స్వభావానికి మరణాన్ని ఇచ్చాడు అన్న కార్యాన్ని మనం అర్థం చేసుకుంటే తప్ప. ఇది కూడా చూడండి. ఇది తెలుసుకోకపోవడం వల్ల మనము పోరాడడానికి పాపాన్ని జయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. ரோமர் 6ல சொல்லியிருக்கிறது இயேசு கிறிஸ்துவோட தேவன் நம்மளுடைய பழைய சுபாவத்தை சிலுவையில் அறைந்தார். நாம் பாவத்துக்கு மரித்தோம். மரித்தவன் பாவத்திலிருந்து விடுதலை அடைகிறான். அதை அறிந்து கொள்ளாம இருக்கிறதுனால நாம் பலவிதமான முயற்சிகள் எடுத்து பாவத்தை ஜெயிக்க முயற்சி பண்ணுகிறோம். 10 நாள் முயற்சி பண்ணுகிறோம், 14 நாள் మறுபடியும் విழுந்து పోகிறோం. ప్రాణాలతో ఉన్నవాడు పాపాన్ని జయించలేడు. ఈ శరీరంలో ఉన్న ప్రాణం కానీ చెప్తున్నది ఈ ఆదాము స్వభావము లేకపోతే ప్రాచీన మనిషి అనే ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ ఉన్నంత వరకు మనకు విజయం కలగదు. ఆ ఓల్డ్ మ్యాన్, ఆ ప్రాచీన వ్యక్తిని, ఆ మనిషిని యేసుక్రీస్తు సిలువలో కొట్టాడని కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది. இந்த பழைய மனிதனாகிய ஆதாமின் சுபாவத்தை தேவன் சிலுவையில போட்டார் என்று நாம் தெரிந்து கொள்கிறோம். ఒక ఉదాహరణ ఇలా ఆలోచించండి. డెరెక్ ప్రిన్స్ అనే ఒక దేవుని భక్తుడు తన పుస్తకంలో ఇట్ట ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక ఉపమానం రాశాడు అనమాట. டெரக் பிரின்ஸ் என்கிற ஒரு தேவனுடைய ஊழியர் தன்னுடைய புத்தகத்தில் ஒரு ஊமையை எழுதினார். ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా తాగుడు అలవాటుకు బానిసత్వంలో ఉన్నాడు అనుకోండి. బాగా తాగుతున్నాడు, రోజు తాగకపోతే ఉండలేడు, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేడు. సినిమాలు బాగా చూస్తాడు, పాపం అనేది పాపపు ఆలోచనలు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ని. అటువంటి ఒక వ్యక్తి ఉన్నంత కాలం వరకు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక రోజు మరణించాడు అనుకోండి. ఆ మరణించిన వ్యక్తి వద్దకు వచ్చి ఇప్పుడు తను తాగే మంచి బ్రాండ్ తీసుకొచ్చి, ఇదిగో నువ్వు లేచి తాగు, నీ ముందు పెట్టాను చూడు అనేసి పెడితే అతడు తాగుతాడా అంటే లేదండి. అతని ముందు తీసుకొచ్చి మంచి ఫిలిం చూపించి, ఇదిగో నీకు నచ్చిన ఒక హీరో చూడు అంటే చూస్తాడంటే చూడు. ఎందుకంటే అతడు మరణించాడు కనుక ఈ పాపం అన్నది విముక్తి పొందుకునేశాడు, ఇంకా అది చేయలేడు. అటువంటి స్థితిలోనే దేవుడు మనల్ని కూడా తీసుకెళ్లాడు అనేసి ఒక ఉపమానం చెప్తున్నాడు. என்ன சொல்ல வருகிறார் என்றால், ஒரு மனிதன் இருக்கிறான், குடி பழக்கத்துக்கும் சினிமாவுக்கும் மற்ற கெட்ட பழக்கங்களுக்கு அடிமையா இருக்கிறான்னு வைத்துக் கொள்ளுங்க. அவன் இருக்கிற காலம் வரைக்கும் அவனுடைய வாழ்க்கை உல்லாசமாக வாழ்ந்து விட்டான். ஒரு நாள் மரித்தான். மரித்ததுக்கு பிறகு அவனுக்கு பிடித்த போதை பொருளை கொண்டு வந்தாலும், அவனுக்கு பிடித்த சினிமாவை போட்டாலும் அவன் அதை பார்க்கவும் முடியாது, ரசிக்கவும் முடியாது, அவன் ஒன்றுமே செய்ய முடியாது. ஏனென்றால் அவன் மரித்தான். அப்படிதான் தேவன் கூட நம்மை 2000 வருஷத்துக்கு முன்பாக క్రీస్తుவோடு కూడా మరికి செய்தார் என்று కూడా వచనం சொல்லுகிறது. ఈ ఉదయ కాలంలో మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము విశ్వసించాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యములో ఉన్న సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకోవడానికి మనము ఒక ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. இந்த வார்த்தையில் இருக்கிற முழுமையான சத்தியத்தை அறிந்து கொள்ள நாம் முயற்சி செய்ய வேண்டும். ఈ వాక్యంలో ఉన్న ఒక్క చిన్న సత్యం ఏంటంటే, పొడుగైన ఆయుష్కాలము, దీర్ఘాయుషు దేవుడిచ్చు వరం. இந்த வசனத்தில், வேதத்தில் கர்த்தருடைய வெளிப்பாடில் ஒரு வெளிப்பாடு என்னவென்றால், நீண்டிய ஆயுஷ்காலத்தை கொடுப்பது దేవునుடைய సిద్ధం. దేవుని చిత్తంగా
పొడుగైన ఆయుష్కాలము, దీర్ఘాయుష్కాలము ఉన్నప్పటికీ ఎందుకండి దేవుని బిడ్డలు, మరి దేవుని సేవకులు, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, నీతిగా జీవించే వాళ్ళు కూడా త్వరగా చనిపోతున్నారంటే దానికి కారణము ఈ సత్యాన్ని గ్రహించకుండటమే ఒక కారణం అని కూడా చెప్పొచ్చు. ఇటువంటి ఒక ఆశీర్వాదం ఉందని వాళ్ళకు అవగాహన లేకపోవడమే ఒక காரணம் అని కూడా చెప్పుకోవచ్చు. நீங்க ஒருவேளை கேட்கலாம், ஒரு தேவனுடைய சித்தமாக இருந்தால் ஏன் அநேக ஊழியக்காரர்கள், விசுவாசிகள், கர்த்தருக்கு பக்தியாக வாழுகிறவர்கள் வேகமாக மரிக்கிறார்கள் என்றால் இந்த సత్యத்தை அவர்கள் அறியாமல் இருக்கிறது కారణమే. మరికొందరు సత్యాన్ని గ్రహించినప్పటికీ దాన్ని కోరుకోకపోవడం వల్ల చనిపోతుంటారు. இன்னும் சிலர் சத்தியத்தை அறிந்திருந்தாலும் அதை விரும்பாமல் இருக்கிறதுனால మరిపాர்கள். అనేకులు చూస్తుంటే వాళ్ళ నోటి మాటలోనే చెప్తూ ఉంటారు, నాకేమండి 50 ఉంటే చాలు, 50 ఏళ్ళు ఈ ప్రపంచం ఉంటే చాలు, 60 ఉంటే ఎక్కువ, ఆ తర్వాత ఉండకూడదు అంటారు. అలా நோட்டி மாட்டல் தூர చెప్తే వాళ్ళకి అంతే ప్రాప్తిస్తుంది. சிலர் தங்களுடைய வாயின் வார்த்தையை அறிக்கை செய்வாங்க, எங்களுக்கு 50 வருடம் இருந்த போதும், 60 வயதுக்கு மேல இந்த உலகத்துல வாழக்கூடாது என்று சொல்லி அவர்கள் அறிக்கை செய்கிறதுனால அந்த వాయిన్ వార్తయిன்படி நடக்கும். మన నోటి మాటలో దేవుడు ప్రాణమును, జీవమును, మరణమును ఉంచాడు. మనము దేన్ని మాట్లాడుతున్నామో ఆ మాటలకు శక్తి ఉన్నది. ఆ మాటలు అలాగే మనకు జరగడం అనేది కూడా జరుగుతుంది. అందుకే మనం గమనించాలి ఎటువంటి మాటలు మన నోటి నుంచి వస్తుందని. సమస్యలు వచ్చినప్పుడు నేను చనిపోతే బాగుంటుంది అని చెప్పకండి. అలా చెప్తే మీ మీద మీరే ఒక శాపాన్ని తీసుకొచ్చారు. అది మరణానికి దారి తీస్తుంది. దేవుడు కూడా ఏం చేయలేడు ఆ తరువాత. మీరే ఎన్నుకున్నారు గనుక దేవుడు మీ మాటను అతిక్రమించి ఏం చేయలేకపోతాడు. சில கஷ்டங்கள் வரும்போது நாம் அறியாமலே சும்மா சொல்லுவோம், நாம் இதை விட இறந்து விட்டா நல்லா இருக்கும், செத்து போனா நல்லா இருக்கும் என்று சொல்லுவோம். அப்படி சொல்லுகிறதுனால நம்மளுடைய வாயின் வார்த்தையினால் நாம் பிடிக்கப்படுகிறோம். தேவன் கூட காப்பாற்ற முடியாது. அந்த காரியங்கள் அப்படியே துரிதமாக நடக்கும். ஏனென்றால் நம்மளுடைய வாழ்க்கை மேல நாமே ஒரு శాపத்தை கொண்டு வந்தோம். శాపానికి కారణాలు ఉంటాయి. ఒక రకమైన శాపం ఏంటంటే మనము మన నోటి మాటల ద్వారా మన జీవితాన్ని మనమే శపించుకోవడం. అంటే మీరు ఈ విషయాన్ని ఆలోచించారో లేదో, మీ నాలుకను ఉపయోగించుకొని మీరే మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని శపించుకునేది అనేది కూడా ఒకటి ఉంది. ஒரு காரியம் இருக்கிறது, நாம் நம்மளுடைய வாழ்க்கையை நம்மளுடைய சொந்த நாவினாலையும் நம்மளுடைய வாழ்க்கையும் நம்மளுடைய కుటుంబத்தில் இருக்கிறவர்களை నామే సబిత్తుకు கொண்டிருப்போம். తల్లిదండ్రులు చూడండి, చిన్నపిల్లలు తప్పు చేస్తుంటే వాళ్ళని చూసి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దేనికి పనికిరావు, నీకు చదువు రాదు, నీకు ఉద్యోగాలు దొరకదు, నీ జీవితం బాగుపడదు అని వాళ్ళు మంచిగా ఉండాలన్న ఒక మనస్తత్వము కలిగిన వారుగా ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అలా చెప్పడం వల్ల ఆ బిడ్డ భవిష్యత్తు తల్లిదండ్రులే శపించి పాడు చేస్తున్నారన్న விஷயத்தை వాళ్ళు ఎరుగుకున్నారు. சின்ன பிள்ளைகளே வீட்டுல பெரியவர்கள் என்ன பண்ணுவாங்க, சில தவறுகள் செய்யும் போது அவர்களை நீ விளங்காம போவ, நீ உனக்கு படிப்பு வராது, உனக்கு வேலை கிடைக்காது, உன் வாழ்க்கை நாசமா போகும் என்று சொல்லி கோபத்துல சத்தம் போடுவாங்க. ஆனால் அப்படி சொல்லுகிறதுனால என்ன நடக்கிறது என்றால் அந்த காரியங்கள் உண்மையாகவே அவங்களுடைய வாழ்க்கையில సంభవిக்கும். ఈరోజు అనేక యవనస్తులు చాలా కష్టపడుతున్నారు. అనేక కుటుంబాలు చాలా కష్టపడుతున్నారు. దానికి కారణం ఏమో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులండి. మంచి విద్యాభ్యాసాన్ని ఇచ్చారు, మంచిగా పెళ్లి చేశారు, మంచిగా ఇల్లు కట్టించారు, అన్ని బాగుంది. కానీ వాళ్ళకు శాపాలు నోటి మాట ద్వారా మాటలు మాట్లాడి శపించారు. వాళ్ళు ఎదుగక ఉండడానికి కారణము తమ సొంత తల్లిదండ్రులను కూడా తెలుసుకోవాలి. కనుక తల్లిదండ్రులుగా ఉండేవారు మీ పిల్లలను చూసి గాడిద, ఎద్దు అట్లాంటి మాటలు పిలవకండి. అలా పిలిస్తే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. దున్నపోత అంటే దున్నపోతులాగా తయారవుతారు వాళ్ళు. ఇంకా వచ్చే కాలంలో குழந்தைகளை பார்த்து பெற்றோர்கள் தயவு செய்து கழுதையே எருமை என்று சொல்லாதீங்க. அப்படி சொன்னா அந்த கழுத மாதிரிதான் நடக்கும். அது ఎరుமை மாதிரிதான் ఉనర్విల్లాத ஒரு வாழ்க்கை வந்துவிடும். అదే విధంగా మన సొంత నోటి మాటలు మనం చెప్పడం వల్ల మనకు కొన్ని శాపాలు కలుగుతుంది. நம்மளுடைய சொந்த వార్తయినాల్ நாம் பேசுகிறதுனால சில శాపங்கள் நடக்கும். దాంట్లో ముఖ్యంగా ఈరోజు చూడాల్సింది, నాకు 60 ఏళ్ళు ఉంటే చాలు అని మీరు ఒకవేళ చెప్పినట్లయితే మీకు అంతే దొరుకుతుంది.
ఒకవేళ మీరు చనిపోవాలి త్వరగా అనుకుంటే మీరు త్వరగా చనిపోతారు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. நான் சீக்கிரமாக மறிக்க வேண்டும், என்னுடைய ஆயுஸ் நாட்கள் இவ்வளவுதான் இருக்க வேண்டும் என்று நீங்கள் விரும்பினால் உங்களுக்கு విరిమినది உங்களுக்கு கிடைக்கும். చూడండి, దేవుని చిత్తం అనేది ఎప్పుడు వేరు, మనము మన జీవితంలో జరిగేది అనేది చాలా వేరండి, వ్యత్యాసం. దేవుని చిత్తం జరిగితే మన జీవితాలు ఇలా ఉండవు, ఇంకా బాగుంటుంది. ஆண்டவருடைய சித்தம் வித்தியாசம், நாம் செயல்படுகிற కార్యங்கள் విత్యాసం. మనలో అనేకులు ఆలోచించేది ఏంటంటే దేవుని చిత్తం ఉంటే ప్రతిదీ జరిగిపోతుంది అనుకుంటాం. అట్లా కాదు. దేవుని చిత్తం అంటూ మీ జీవితం మీద ఉంటే అలాగే జరిగిపోవాలని రూల్ ఏం లేదు. దేవుని చిత్తంకు తారుమారుగా కూడా జరుగుతుంది. ஆண்டவருடைய சித்தம் என் வாழ்க்கை மேல இருந்தால் அது அப்படியே நடந்து விடும் என்று நாம் நினைப்போம். ஆனால் அப்படி கிடையாது. ஆண்டவருடைய சித்தம் இல்லாத காரியங்கள் கூட நம்மளுடைய வாழ்க்கையில நடந்து వரும் என்பதை நாம் గమనికం. దేవుని చిత్తము మంచి ఆయుష్కాలం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్కాలం దొరుకుతుందా అంటే దొరకదు. ஆண்டவருடைய சித்தம் எல்லோருக்கும் நீண்டிய ஆயுஷ் நாட்கள் இருக்கணும் என்று நினைத்தால் எல்லோருக்கும் நீண்டிய ఆయుష్ నాட்கள் கிடைக்குமா என்றால் கிடைக்காது. ఈ వాక్యం ఏం చెప్పాడు? కీర్తనలు 21:4లో అతడు అడిగాడంట. హి ఆస్క్డ్ యూ ఫర్ లైఫ్. నాకు జీవము కావాలి, నాకు ఆయుష్ కావాలని ఆ వ్యక్తి అడిగాడండి. హి ఆస్క్డ్ ఫర్ లైఫ్. அவர் கேட்டார், எனக்கு నీడి ఆయుష్. యూ గేవ్ ఇట్ టు హిమ్. దేవుడు కోరుకున్న దాన్ని ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ డేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దీర్ఘాయుషు, నిత్యము జీవించే జీవితాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఉదాహరణకు దేవుని చిత్తము ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవాలని దేవుని చిత్తము. ఏ ఒక్క మనిషి కూడా పాపములో చనిపోయి నరకానికి వెళ్ళడము తండ్రి చిత్తము కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ అందరూ తండ్రి చిత్త ప్రకారము పరలోకానికి వెళ్ళిపోతున్నారంటే లేరండి. అందరు రక్షణ పొందుతున్నారా? లేదు. కానీ దేవుడు అనుకున్నాడు అందరు పొందుకోవాలి, అవును. ఇదే డిఫరెన్స్. ప్రతి విషయంలో కూడా దేవుడు మేలునే, మంచినే కోరుకుంటున్నాడు. మనము దీర్ఘాయుష్మంతులుగా ఈ ప్రపంచంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే లేదు. ஆண்டவர் எல்லோரும் நீண்டிய ஆயுசை உள்ளவர்களாக இந்த உலகத்திலே அவர்கள் சுகமாக வாழ வேண்டும் என்று விரும்புகிறார். எல்லோரும் வாழுகிறார்களா? இல்லை. దేవుడు అందరు రక్షణ పొందాలనుకుంటున్నాడు, కానీ అందరు రక్షణ పొందుకోండి లేదు. దేవుని బిడ్డలు అందరూ ప్రతి ఒక్కరు స్వస్థతను పొందుకోవాలని దేవుని చిత్తం, కానీ అందరూ పొందుకుంటున్నా అంటే లేదు. దేవుని చిత్తము ఏ ఒక్కరు కూడా ఆర్థికమైన సమస్యల్లో వాళ్ళ అవసరాలను తీర్చుకోలేక నిస్సహాయ స్థితిలో ఉండాలని కాదు, సమృద్ధిగా ఉండాలని చిత్తము. కానీ అందరూ ఉంటున్నారంటే లేదు. దేవుని చిత్తము ఎవరొక్కరు కూడా శాపంలో ఉండకూడదు, కానీ అందరూ ఆశీర్వదింపబడాలి. కానీ అందరూ ఆశీర్వదింపబడ్డారంటే లేదు. ஆண்டவருடைய சித்தம் எல்லோரும் சுகம் பெற வேண்டும், ஆனால் எல்லோரும் சுகம் பெறுகிறார்களா? இல்லை. ஆண்டவருடைய சித்தம் எல்லோரும் ரட்சிக்கப்பட வேண்டும், ஆனால் ரட்சிக்கப்படுகிறார்களா? இல்லை. ஆண்டவருடைய சித்தம் எல்லோரும் ఆశీర్వాదమైన வாழ்க்கையை వాழ வேண்டும், ஆனால் அப்படி వాழுகிறார்களా? இல்லை. ఎందుకండి? దేవుని చిత్తము అలా ఉంటే మన జీవితాల్లో జరగలేదంటే మొట్టమొదటిగా మనము సత్యాన్ని తెలుసుకోలేదు, దాన్ని విశ్వసించలేదు. విశ్వసించాలి. మరి ఇదే నిజము, ఇదే దేవుని వాక్కు అని నమ్మకపోతే నాకు ప్రార్థనలు ఎలా చేసుకుంటాను? நான் ஆண்டவருடைய வசனத்தை சத்தியத்தை அறியாமல் இருந்தால் அந்த சத்தியத்தின் படி எப்படி நான் జెబిపేన్? ఇప్పుడు కూడా మన విశ్వాసంతో ఒక ప్రార్థన చేసుకోవాలంటే మొట్టమొదటిగా అది దేవుని చిత్తమా లేదా అని తెలుసుకుంటేనే చేయగలం. దేవుని చిత్తము ఉండొచ్చేమో ఉండకపోవచ్చేమో అనుకుంటే ఆ ప్రార్థనలు జరగడానికి ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. கர்த்தருடைய சித்தத்தை அறியாமல் ஜெபிக்கிற ஜெபங்கள் கேட்கப்படுகிறதுக்கு கேட்கப்படுகிற ఛాన్సెస్ మిகவும் కురవు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని ప్రార్థించేవాడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని పొందుకుంటాడు. ஆண்டவருடைய சித்தத்தை அறிந்து அந்த சித்தத்தின்படி ஜெபிக்கிறவனுக்கு நிச்சயமாக அந்த ஜெபங்கள் கேட்கப்படும். దేవుని చిత్తాన్ని ఎరుగుట అంటే మనము చూడాలి. ఫస్ట్ ఒక గురి పెట్టి ఒక బాణం తీసుకొని మీరు అంబుని విసురుతున్నారంటే మొట్టమొదటిగా ఏ పాయింట్ లో కొట్టాలి మీకు కనబడాలి. ఆ పాయింట్ తెలియకుండా కళ్ళు మూసుకొని అంబులు వదులుతుంటే తగులుతుంది. ఎప్పుడైనా 10 సార్లు కొడితే 100 సార్లు కొడితే ఒకసారి తగులుతుందేమో, మరి தகலకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. கர்த்தருடைய சித்தத்தை அறிவதென்றால் நாம் ஒரு வில்லை எடுத்து அம்பை வைத்து அடிக்கும் போது அந்த எந்த இடத்துல அடிக்க வேண்டும் என்று அந்த
அந்த பாயிண்ட் நமக்கு தெரியணும். தெரியாம కన్మూడితనమా అడిచా అది పట్టాపడలం పడా కట్టి పోగలం. అలాగే ఉంది ఈ రోజు మన ప్రార్థనలో కూడా. ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తే ఏదో ఒకటో రెండో జరుగుతోంది. ఎందుకంటే మనం దేవుని చిత్తాన్ని, ఆయన మనస్సును ఆయన ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసము లేదు. ఎందుకు లేదు అంటే వాక్యంలో ఉన్న సత్యము నాకు తెలియలేదు. మన విశ్వాసము దేని మీద ఉంచుతున్నాం? ఈ వాక్యం మీద, రాయబడిన వాక్యం మీద ఉంచుతున్నామండి. நம்மளுடைய விசுவாசத்தை இன்றைக்கு எது மேல வைக்கிறோம்? இந்த எழுதப்பட்ட వార్తயின் மேல வைக்கிறோம். అనేకలు అనుకుంటారు విశ్వాసం అంటే మనం నమ్మిందంతా జరిగిపోతుంది. అట్లా కాదు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని విశ్వసిస్తేనే జరుగుతుంది. நம்ம நினைத்ததெல்லாம் நடந்துரும் விசுவாசித்தால். அப்படி தவறு. ஆண்டவர் என்ன వాగ్దానం கொடுத்தாரோ அதுதான் நடக்கும். అబ్రహాము తనంతో తాను 100 ఏళ్ళు ఉంటే నాకు ఒక బాబు పుడతాడు అనేసి ఆయన అనుకోలేదు. ఒక బిడ్డ నాకు కలుగుతుంది అనుకోలేదు. దేవుడు మాట ఇచ్చాడు. 75 సంవత్సరాలు ఉంటే నీకు ఒక సంతానము, నీకు సారాకు కలుగుతుంది, ఈ సంవత్సరం మీకు జరుగుతుందని చెప్తే ఆ వాగ్దానాన్ని ఉంచుకొని విశ్వసించాడు గనుక చివరిగా ఇసాకును కన్నాడు. ஆபிரகாமுக்கு 75 ஆண்டு இருக்கும் போது தேவன் வாக்குத்தத்தத்தை கொடுத்தார். அந்த வாக்குத்தத்தை விசுவாசித்தனால் தான் 100 வயது இருக்கும் போது குழந்தையை பெற்றெடுத்தார். ఏలియా వెళ్ళి బయలు దేవత వాళ్ళ ప్రవక్తల ముందు వెళ్ళిపోయి ఛాలెంజ్ కొట్టుకోలేదు. అదిగో రండి, నా దేవుడు పవర్ ఏంటో నేను చూపిస్తాను, మీ దేవుడు లేడు, మా దేవుడే నిజమైన దేవుడు అనేసి పందెం కట్టుకొని వెళ్ళలేదు. దేవుడు మాట్లాడాడు. దేవుడు వాక్కు కలిగింది. నువ్వు వెళ్ళి ఇలా చెయ్యి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తరువాత దేవుడు చెప్పిన మాటను విశ్వసించి మరుసటి రోజు వెళ్ళి చెప్పాడు. ఏ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకుందామని. ఆయన సొంతంగా చేయలేదండి. நாம் நன்றாக வசனத்தை புரிந்து கொள்ள வேண்டும். எலியா அவராக போய் அவர்களை வம்புக்கு இழுத்து, வாங்க என்னுடைய கடவுள் பெரிய தேவன், என்னுடைய தேவன் பாருங்க, வானத்தில் அக்கினை கொண்டு வருவார் அப்படி அவங்க போய் சொந்தமா பண்ணவில்லை. ஆண்டவர் பேசினார் எலியாவோட. நாளைக்கு நீ போய் இப்படி அந்த தீர்க்கதரிசிகளுக்கு, கள்ள தீர்க்கதரிசிக்கு முன்பாக நின்று கொண்டு நீ இப்படி செய்யும் போது நான் వానத்திலிருந்து అగ్ని అనుకువేన్ என்று పేసినారు. దేవుడు మాట్లాడి వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం కొరకు ప్రార్థించాలి. ఆండవర్ పన్న వాக்குదత్తத்துக்காக நாம் జెబిக்கும் పోదు அந்த వాக்குదత్తங்கள் నెరవేరు. ఈ రోజు మనం తెలుసుకుంటున్న ఏకైక సత్యము ఏంటంటే, మీరు కూడా తెలుసుకోవాల్సింది, మీరు మీ కుటుంబస్తులు అందరికీ దీర్ఘాయుషు దేవుడు ఇవ్వడానికి చిత్తముగా ఉన్నాడు. ఆయన మనస్సులో ఆశపడుతున్నాడండి. இன்றைக்கு நாம் தெரிந்து கொள்ள வேண்டிய ஒரு சத்தியம், உங்களுக்கும் உன் குடும்பத்தில் உள்ளவர்களுக்கும் நீண்டிய ஆயுஷ் நாட்களை தேவன் கொடுக்கணும் என்று சொல்லி விரும்புகிறார். మీరు ఆశపడుతున్నారా? అది మీ దగ్గర ఉన్నది. நீங்க ఆండవర్ విరుంబుறார், நீங்க విరుంబుகிறீங்களா? అది உங்ககிட்டதான் இருக்கு. మనము ఆశించి దేవుని మాటలకు లోబడినట్లా అది జరుగును. நாம் இதை விரும்பி కర్తరుடைய వసంతకు కీழ்పెట్టాలి, ఇది నడக்கும். నేను చెప్పాను కదా కొన్ని రోజుల క్రితం సంఘంలో చెప్పాను, నేను వచ్చి 100 ఏళ్ళు అడుగుతున్నాను. మనం దేవుని దగ్గర అడిగినప్పుడు కరెక్ట్ గా అడగాలి. 90 అంటే 90 అడగండి, 80 అంటే 80 అడగండి. మీకు 80 ఏళ్ళు కావాలంటే 80 ఏళ్ళు అడగండి, 90 అంటే 90 అడగండి, 110 అంటే మీకు విశ్వాసం ఉంటే అడిగితే దేవుడు చేస్తాడు. உங்களுக்கு எத்தனை ஆயுஷ் நாட்கள், எத்தனை காலம் வேணும் நீங்க கேளுங்க. 80 வேணுமா, 70 வேணுமா, 90 வேணுமா, 100 வேணுமா, 110 வேணுமா, உங்களுடைய విశ్వాసத்தின்படி உங்களுக்கு கொடுக்கப்படும். నువ్వు విశ్వసించినట్లా నీ విశ్వాసపు చొప్పున అది జరుగును. நீங்கள் విశ్వాసిத்தால் உங்க విశ్వాసத்தின்படி நடக்கும். బైబిల్ గ్రంథము మనకిచ్చిన ఒక బేస్ లైన్ ఆయుష్కాలం ఎంత అంటే 90 కీర్తనలో మోషే చెప్తున్నాడు, మా ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే, చాలా బలం ఉంటే 80 ఏళ్ళు అని చెప్పాడు. కానీ దేవుడు దానికంటే ఎక్కువ ఇవ్వగలడు అన్నదాన్ని మనం విశ్వసించాలి. ஆண்டவருடைய வசனத்தில் அடிப்படையாக சொல்லியிருக்கிற ஆயுஷ் நாட்கள், சங்கீதம் 90 மோசே சொல்லியிருக்கிறார், எங்களுடைய ஆயுஷ் நாட்கள் 70 ஆண்டும், அதிகமான பலன் இருந்தால் 80 ஆண்டு என்று சொல்லியிருக்கிறார். ஆனால் அதற்கும் அதிகமாக தேவனால నిశ్చయమా கொடுக்க முடியும். ఈ రోజు మీరు ఆశిస్తున్నారా? ఈ రోజు మీరు కోరుకుంటున్నారా ఎంతకాలం మీరు బ్రతకాలని? இன்றைக்கு நீங்க விரும்புறீங்களா எத்தனை ஆண்டு நீங்க இந்த உலகத்துல வாழ வேண்டும் என்று சொல்லி? ఎందుకు దీర్ఘాయుష్ మనం కోరుకుంటున్నామంటే, మనము ఆశీర్వదింపబడి దేవుని స్తుతించి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికై. ஏன் நாம் இந்த நீண்டிய ஆயுஷ் காலத்தை விரும்புகிறோம் என்று சொன்னால், நாம் ఆశీర్వదింపబట్టు మற்றவர்களை ఆశీర్వదింపబడియాగ. పౌలు కూడా ఒక స్థలంలో ఫిలిప్పీలు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు,
నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. కానీ మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ ప్రపంచంలో ఉండడాన్ని కోరుకుంటున్నాను అని కూడా చెప్తున్నాడు. పౌల్ பிலிப்பியர் 2ஆம் அதிகாரத்துல சொல்லுகிறார், நான் இந்த உலகத்துல இருக்க வேண்டுமா பரலோகத்துக்கு போக வேண்டுமா என்கிற ஒரு சந்தேகத்துல இருக்கிறேன். ஆண்டவர்கிட்ட போகிறது மிகவும் நல்லது. ஆனால் இந்த இடத்துல நான் இருந்தால் உங்களை విశ్వాసத்துக்குள்ளாக நடத்த ఏదువాగ இருக்கும். మనమందరం కూడా ప్రభు దగ్గర వెళ్ళడమే మంచిది. అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ ప్రపంచంలో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం మేలు. కానీ దేవుడిచ్చిన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు సమయం అనేది కూడా కావాలి. ఈ ప్రపంచంలోనే మనము దేవుని మీద మనం ఉంచిన ప్రేమను, మన జీవితంలో దేవుడు ఉంచుకున్న ప్రణాళికను నెరవేర్చడానికి మనకు టైం మనం కోరుకోవాలి. நமக்கு ஆண்டவர் இந்த உலகத்தில் தேவனுடைய சித்தத்தை செய்ய நாம் காலத்தையும் நேரத்தையும் விரும்ப வேண்டும். ఒకవేళ మనము పరలోకానికి వెళ్ళిపోవడమే దేవుని చిత్తం అయితే మనము రక్షణ పొందిన మరుసటి రోజే దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే గ్యారంటీ పరలోకానికి వెళ్ళిపోతాం. పాపం చేయడానికి సమయం ఉండదు కనుక. நாம் தேவனுடைய பரலோகத்துக்கு போகிறதே தேவனுடைய சித்தமாக இருந்தால், நாம் ரட்சிக்கப்பட்ட அடுத்த நாளே தேவன் கொண்டு போயிருந்தா நம்ம ఈజీగా పోயிருக்கலாம். కానీ దేవుని చిత్తం అది కాదు. ఈ ప్రపంచంలో ఉండి, ఈ లోకంలో, ఈ సమాజంలో, కుటుంబంలో ఎన్నో కార్యాలు మన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆ కారణం బట్టి మనము ఈ మనకిచ్చిన தீர்காயுஷ்ను మనము அனுபவிంచాలి. ஆண்டவர் நமக்கு இந்த உலகத்தில் அநேக காரியங்களை நாம் செய்யும்படியாக வைத்திருக்கிறார். நமக்கு கொடுத்த நீண்டிய ஆயுஷ் நாட்களை நாம் வாழ்ந்து కర్తరుడి నామத்தை మహిమపడుతున్నాం. ఈరోజు ఈ పొద్దున సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఆశించుకుందాం. ప్రభువా, నాకు కూడా మంచి ఆయుష్కాలం కావాలి, నా కుటుంబస్తులకు కూడా మంచి ఆయుష్కాలం కావాలి. ఈ సత్యము తెలుసుకోకపోవడం వల్ల అనేక బిడ్డలు తల్లిదండ్రులు లేని వారుగా ఉన్నారు. అనేక స్త్రీలు చిన్న వయసులోనే వాళ్ళ భర్తను కోల్పోతున్నారు, బిడ్డలను కోల్పోతున్నారు. మరణం వచ్చి వెంటాడుతుంది, కుటుంబాలని నాశనము చేస్తా ఉంది. దేవుడిచ్చిన సత్యాన్ని గ్రహించిన ఎడల మీరు మీ కుటుంబస్తుల్ని మీరు కాపాడుకుని పొడుగైన ఆయుష్కాలముతో జీవించేవారుగా మీరు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో బ్రతకొచ్చు. మీరు ఆశించాలి, వాక్యాన్ని నమ్మాలి, లోబడాలి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు సమృద్ధిగా కలుగుననేసి ఈరోజు ఈ సత్యాన్ని మీ ముందుకు ఉంచుతున్నాను. తీసుకోవడం, విశ్వసించడం, పాటించడం మీ చేతిలో ఉంది. మీరు అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోండి. இன்றைக்கு உங்களுக்கு இந்த சத்தியத்தை வைக்கிற நீண்டிய ஆயுசு நாட்கள் தேவனுடைய சித்தம். இந்த சத்தியத்தை அறியாதனால அநேக தேவனுடைய பிள்ளைகள் கூட சின்ன வயதிலே மறிக்கிறார்கள், மனைவி விட்டு போகிறார்கள், பிள்ளைகளை விட்டு போகிறார்கள், தாய் தகப்பன் இல்லாத பிள்ளைகளாக மாறுகிறார்கள். சின்ன வயதிலேயே கணவனை இழந்து போகிறார்கள், மனைவியை இழந்து போகிறார்கள். அப்படிப்பட்ட குடும்பம் நமக்கு தேவையில்லை. கர்த்தர் உங்களுக்கும் உங்களுடைய குடும்பத்துக்கும் நீண்டிய ஆயுஷ் நாட்களை கொடுப்பார். நீங்க விரும்புங்க, విశ్వాసింగ, కేளுங்க, ఆండవర్ உங்களை ఆశీర్వదిப்பார். దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. కర్తర్ நம்மை ఆశీర్వదిப்பாరాக. நாம் ஜெபிப்போம்.